హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మీకు నేను చెప్పబోయే స్టోరీ నా భార్య పార్ట్ 5. మీరు ఈ స్టోరీ విన్నారంటే మన సమాజంలో ఇలాంటి భర్త కూడా ఉంటాడా అని మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే తన వల్ల తన భార్యకు సుఖం లేదని అతను ఏ భర్త చేయని పని చేశాడు. ఏం చేశాడో తెలియాలంటే స్టోరీ మొత్తం పూర్తిగా వినండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలకి వెళ్దాం పదండి. ఆఫీస్కి వెళ్ళగానే విజిల్ గాడికి రమ్ గాడికి అప్పటికే నోటీస్ ఇచ్చేశారు. మా బాస్తో కలిసి ఒక్కసారి మాట్లాడతారన్నా కూడా పర్మిషన్ ఇవ్వలేదు. పాపం వాళ్ళకి. నాకైతే నెలకి 2 లక్షల జీతం, పాపం వాళ్ళకి 60 to 70,000 మాత్రమే. నాకు కూడా కొంచెం బాధేసింది. ఆ రోజు మా బాస్ ముంబై తిరిగి వెళ్తుంటే పాపం వీళ్ళు ఆఫీస్ గేట్ దగ్గరే ఉండి బాస్ కార్ మధ్యలో ఆపి బతిమిలాడుతున్నారు. బాస్ వాళ్ళతో కోపంగా, ఏమైనా ఉంటే విజయ్తో మాట్లాడండి, ఇక నన్ను మీరు కలవద్దు. విజయ్ని ఈ బ్రాంచ్కి ఇన్ఛార్జి చేస్తున్నా. ఇప్పుడున్న ఇన్ఛార్జి సుధాకర్ని నేను ముంబైకి తీసుకెళ్తున్నా అని చెప్పి కోపంగా వెళ్ళిపోయాడు. నాకు వాళ్ళు చాలా కాలం నుంచి ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళ వైపు మాట్లాడటానికి వీలు లేకుండా పోయింది. నేను కూడా ఏం మాట్లాడకుండా వాళ్ళకి కొంచెం ఓపిక పట్టవని నచ్చచెప్పి ఇంటికి పంపించేశా. నాకు వీలైనంత వరకు నా సర్కిల్లో జాబ్ ట్రై చేద్దామనుకున్నా. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత తినేసి రమ్యతో పాటు పడుకున్నా. రమ్య నన్ను చూసి, ఏమైంది మళ్ళీ నీకు? మార్నింగ్ హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడేమైంది అని కొంచెం విసుగ్గా అడిగింది. అదేం లేదులే, చిన్న ఆఫీస్ ప్రాబ్లం, నువ్వు పడుకో అని చెప్పగానే రమ్య కోపంగా, మీరు నా దగ్గర విషయాలు దాస్తా అంటే కుదరదు, నాకు చెప్పండి ఏమైందో. మీకోసమే కదా నేను మనసు చంపుకొని వేరే వాడి దగ్గర కూడా పడుకున్నా. మీరు ఇలా ఉంటారంటే ఇక నేను చేసిందంతా వేస్ట్ అని కన్నీళ్లు పెట్టుకుంది. నేను లేచి కూర్చొని రమ్యని వాటేసుకొని, అలా ఏం లేదు బంగారం, ఆఫీస్లో నా ఫ్రెండ్స్ విజిల్ రమ్ ఉన్నారు కదా, వాళ్ళని తీసేశారు సడన్గా. పాపం వాళ్ళకి లోన్స్ కూడా ఉన్నాయి, బయట జాబ్ దొరకటం లేదు, ఎలా చేస్తారా నెక్స్ట్ అని ఆలోచిస్తున్నా అని అనగానే రమ్య, ఓహ్ అంతేనా, అనవసర విషయాలపై ఎందుకు మీరు అలా టెన్షన్ పడి నన్ను కంగారు పెడతారు, వాళ్ళ చావు వాళ్ళు చేస్తారులే, వదిలేయండి అని చెప్పి పక్కకి తిరిగి పడుకుంది. నేను మనసులో, అమ్మయ్యా, అంటే రమ్య 2 రోజులు డేట్కి వెళ్ళింది వాళ్ళతో కాదన్నమాట అని అనుకొని హాయిగా నిద్రపోయి మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళేసరికి నన్ను ఇన్ఛార్జిగా అపాయింట్ చేసినట్లు అనౌన్స్ చేసి అందరికీ మెయిల్ చేశారు. అప్పటికే ఇన్ఛార్జి పోస్ట్లో ఉన్న సుధాకర్ని ప్రమోషన్ మీద ముంబై హెడ్ ఆఫీస్కి వెళ్ళమని మెయిల్ చేశారు. సుధాకర్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ముంబైలో ఉంటూనే నాకు కూడా అతనే ఇన్ఛార్జి, నాకు బాగా ఫేవర్గా ఉంటాడు. అందుకని ధైర్యంగా నేను ఇన్ఛార్జి పోస్టు తీసుకున్నా. సీట్లో కూర్చోగానే ముందు రమ్యకి కాల్ చేసి విషయం చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సాయంత్రం ఇంటికి వెళ్ళి రమ్యని డిన్నర్కి బయటికి తీసుకెళ్ళా. డిన్నర్ చేస్తున్నప్పుడు నాతో మధ్యాహ్నం విజిల్ నాకు ఫోన్ చేశాడు. జాబ్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుందట వారికి, మీరు తలుచుకుంటే ఇందులో నుండి బయటపడొచ్చంట కదా, ఏమైనా వీలైతే ట్రై చేయండి, పాపం చాలా బాధపడుతున్నారు అని అంది. నిజమే మరి, కానీ వాళ్ళు చాలా నెగ్లెక్ట్గా ఉన్నారు జాబ్లో. కంపెనీకి 50 లక్షల ఫైన్ కూడా పడింది గవర్నమెంట్ నుంచి. అందుకే నేను కూడా ఏం మాట్లాడలేదు. నాకు తెలిసిన చోట నేను ట్రై చేస్తున్నాలే, కంగారు పడొద్దని చెప్పు ఈసారి అడిగితే అని చెప్పా. రమ్యకి వాళ్ళ మీద కోపం పోయినట్లుంది, లేకపోతే ఇలా చెప్పదు. తర్వాత ఒక 15 రోజులకి రమ్ నాకు కాల్ చేసి 50,000 అప్పడిగాడు. ఈఎంఐలు పెండింగ్ పడతాయి, ఖర్చులకి డబ్బులు కూడా లేవు, హౌస్ వేకట్ చేసి ఎక్కడైనా తక్కువలో ఒక రూమ్ తీసుకుందాం అనుకుంటున్నామని చెప్పాడు. నాకు కొంచెం బాధేసింది. సాయంత్రం రమ్యతో చెబితే చెరొక 50,000 ఇవ్వండి, తర్వాత ఇస్తారులే అని అంది. సరే రేపు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయి నా అకౌంట్ నుంచి అని చెబితే, వద్దు నా దగ్గర ఉన్నాయి అమౌంట్, ఇప్పటికి ఇవ్వండి అని చెప్పింది. ఎక్కడవి అంత డబ్బు, ఎప్పుడు డ్రా చేశావు అని అడిగా నాకు తెలియనట్లు. మొన్న 2 నైట్లు డేట్కి వెళ్ళా కదా, నైట్కి 50,000 తీసుకున్నా అని నా వైపు చూసి నవ్వింది. అదేంటి చండాలంగా, అయినా నీ ఫిగర్కి నైట్కి 1,00,000 ఇవ్వచ్చు, 50,000 ఏంటి చీప్గా అని చెప్పగానే నా కాళ్ళ మీద కొట్టి, చీ ఊరుకోండి, అసలే నాకు నా మీదే నాకే అసహ్యం వేస్తుంది చేసిన దానికి. ఇప్పటికే మీరు చేసే పిచ్చి పనులకి భయపడి నేను బయటికి వెళ్తున్నా. నేను ఇంత దిగజారుతున్నప్పుడు ఫ్రీగా ఎందుకు చేయాలని అమౌంట్ తీసుకున్నా. ఇక మీదట కూడా నేను ఫ్రీగా చెయ్యను, ఎంతో కొంత అమౌంట్ ఇస్తేనే చేస్తా అని చెప్పి లోపలికి వెళ్ళి వంట చేసింది. ఇంత తెలివితేటలు ఉన్నాయి కాబట్టే నన్ను చిటికెని వేలు మీద ఆడిస్తుంది అని అనుకున్న మనసులో. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్ళే దారిలో వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ ఇచ్చా. తాగుడుకు అలవాటు పడి అసలు సేవింగ్స్ చేయకుండా ఇలా పరిస్థితి తెచ్చుకున్నారు వీళ్ళు. వాళ్ళ పరిస్థితి చూడలేక, బయట వద్దులేరా, మా ఇంటి పైన పోర్షన్ ఖాళీగా ఉంది కదా,
జాబ్ వచ్చే వరకు అక్కడ ఉండండి, నేను రమ్యని అడుగుతా అని చెప్పగానే సరే అన్నారు. సాయంత్రం రమ్యని అదే విషయం అడిగితే నా మీద కోప్పడి, వాళ్ళు పెద్ద తాగుబోతులు, ఇక్కడెందుకు వాళ్ళు, మీరు ఊరుకోండి అని నన్ను తిట్టింది. నేను ఎదురు చెప్పలేదు. తర్వాత 2 రోజుల తర్వాత వాళ్ళని ఇంటికి భోజనానికి పిలిచి వాళ్ళ చేత రిక్వెస్ట్ చేయిస్తే మా ఇంటికి దూరంగా వేరే కాలనీలో నాకు ఇంకో ఇల్లు ఉంది, అక్కడ ఉండమని చెప్పింది ప్రస్తుతానికి. నేను కొంచెం హ్యాపీగా ఉన్నదానికి. ఒకరోజు రమ్యతో ఉండి అలసిపోయాం. ఓపిక లేక బెడ్ మీద పడుకొని ఫోన్ చూసుకుంటూ, విజయ్, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పని వాళ్ళు ఉన్నారా, మగవాళ్ళు, 18 ఏళ్ళ నుండి 20 ఏళ్ల మధ్యలో అని అడిగింది. లేరు, ఎందుకు అని అడిగా. నాకు ఇల్లు తుడవటానికి ఇబ్బందిగా ఉంది, ఓపిక ఉండట్లేదు, స్కూల్ నుండి వచ్చేసరికి అలసిపోతున్నా, బయట ఇంటి చుట్టూ ఖాళీ ప్లేస్ని గార్డెన్ చేద్దాం, ఇంకా పైన పోర్షన్ కూడా రెడీ చేసి మనం వాడుకుందాం, లేకపోతే పాడైపోతుంది అని చెప్పింది. నేను చూస్తాలే, లేకపోతే నీకు తెలిసిన వాళ్ళని చూడు, నమ్మకంగా ఉండేవాళ్ళని అని చెప్పి, నువ్వు డేట్కి వెళ్ళి నెలపైన అయింది కదా రమ్య, మళ్ళీ ఏమీ ప్లాన్ చేయటం లేదా అని అడిగా. అవును విజయ్, నాకు కూడా కొంచెం కష్టంగానే ఉంది, నెల రోజులు పైగా గ్యాప్ అంటే. మధ్యలో మా కాలేజీలో ఫ్రెండ్ ఒకడు కనబడ్డాడు మా స్కూల్లో, వాళ్ళ పాపని మా స్కూల్లోనే చదివిస్తున్నాడు. కాలేజీలో ఉన్నప్పుడు నేనంటే పడి చచ్చేవాడు, నేనైతే టచ్ కూడా చేయనివ్వాలి. అప్పుడు మొన్న కలిసినప్పుడు డైరెక్ట్గా అడిగాడు, ఇప్పుడైనా ఛాన్స్ ఇస్తావా ఒక్కసారి అని. చూద్దామని చెప్పా. మరి నువ్వేమో పోయినసారి హోటల్లో రైడ్స్ అవుతాయని భయపెట్టించావు, అందుకే నేను కొంచెం ఆగా అని చెప్పింది. అవును, హోటల్కి వద్దు, వాళ్ళ ఇంట్లో వీలవుతుందేమో అడుగు అని చెబితే, వాళ్ళ అమ్మా నాన్న కూడా ఇక్కడే ఉంటారు, వైఫ్ ఇంట్లోనే ఉంటుంది, జాబ్ చేయదు, ఎలా వీలవుతుంది అని అంది కొంచెం అసహనంగా. నేను కాసేపు ఆలోచించి, సరే అయితే నేను నెక్స్ట్ వీక్ వైజాగ్ ఆఫీస్ విజిట్కి వెళ్తున్నా, అప్పుడు మన ఇంట్లో ప్లాన్ చేయి అని చెప్పగానే, ఇక్కడ అని కాసేపు ఆగి ఏదో ఆలోచిస్తూ, మీరు లేనప్పుడు ఇంటికి పిలవడం బాగుండదు, చూద్దాం, ఏదో ఒకటి చేస్తా, నాకు కూడా కొంచెం రిలీఫ్ కావాలి అని చెప్పి పడుకుంది. కాసేపైన తర్వాత నేను రమ్యతో, పోయిన నెలలో నువ్వు డేట్కి వెళ్ళిన తను మళ్ళీ కాల్ చేయలేదా అని అడిగా. వెంటనే విసుగ్గా, ఆ సంగతి వదిలేయండి ఇప్పుడు, అది ఒక్కసారికే, మళ్ళీ అవసరం వచ్చినప్పుడు కాల్ చేస్తాడులే ఆయన, నన్ను మీరు ఇలాంటివి అడగొద్దు అని విసుగ్గా చెప్పి పడుకుంది. నేను కూడా ఏం మాట్లాడలేదు. తర్వాత 2 రోజుల్లో విజిల్ని ఇంకా రమ్ని మా ఇంటికి దూరంగా ఉన్న వేరే ఇంట్లో షిఫ్ట్ చేశాం. వాళ్ళు చాలా గట్టిగా జాబ్ కోసం ట్రై చేస్తున్నారు. మధ్యలో ఒకరోజు వాళ్ళని డిన్నర్కి పిలుద్దామని రమ్యని అడిగితే, ఇప్పుడేం అలాంటి వద్దు, మళ్ళీ మందు తాగుతామంటారు, తర్వాత ఒకరోజు పిలుద్దాంలే అని చెప్పింది. గురువారం నేను వైజాగ్ టూర్ ప్లాన్ చేసుకున్నా. బుధవారం నైట్ రమ్యకి చెబితే సరే అని చెప్పింది. మరి నీ ప్లాన్ ఏంటి, అడిగావా తనని అని అడగగానే కొంచెం ఆలోచించి, ఉండు ఒక్క నిమిషం, ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటా, కొంచెం ముందు చెప్పాల్సింది మీరు అని అంటూ తను ఫోన్ తీసుకొని బయట బాల్కనీలోకి వెళ్ళింది. కాసేపటికి మళ్ళీ లోపలికొచ్చి, కాల్ కట్ చేస్తున్నారు, పక్కన ఎవరైనా ఉన్నారేమో అంటూ వచ్చి నా పక్కన కూర్చుంది. కాసేపు వేరే విషయాలు మాట్లాడుకుంటూ మెల్లగా అరగంట తర్వాత నేను రమ్యని చిన్నగా ఆక్రమించుకున్నాను. నా వైపు చూసి చిన్నగా నవ్వి, రండి త్వరగా, మళ్ళీ రేపు మధ్యాహ్నం టూర్ వెళ్ళాలి కదా అంటూ నన్ను తన పైకి లాక్కుంది. సో ఇంకా ఉంది ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్.